మంచిర్యాల జిల్లా నేతకని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు పొట్టాల నాగరాజు మాట్లాడుతూ గూడెం గుట్ట వద్ద ఉన్న రాయపట్నం బ్రిడ్జికి రెండు పక్కల 6 ఫీట్ల హైట్ జాలి వేయాలని కోరారు. ఎందరో ఆత్మహత్యలు చేసుకుని కడుపు కోతలు అనుభవిస్తున్నారని, అలా జరగకుండా ఉండాలని ప్రతి ఒక్క బ్రిడ్జికి రెండు వైపులా జాలి వేయాలని కోరారు. దయచేసి ఎవరు ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని వెల్లడించారు. అందరికీ జై భీమ్. నా పేరు పొట్టాల నాగరాజు. మంచిర్యాల జిల్లా నేతకని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర అధికారులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకు కూడా మేము నమస్కారం చేస్తున్నాం సార్. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము ధర్మపురి బ్రిడ్జి, ఇటు గూడెంగుట్ట బ్రిడ్జి ఇక్కడ ఉండడం జరిగింది. మేము చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది పిల్లలు చదువులో ఫెయిల్ అయ్యి, కొంతమంది ప్రేమికులు అయితే ప్రేమలో ఫెయిల్ అయ్యి, కొంతమంది అప్పుల బాధతో, కొంతమంది భార్య భర్తలు వివిధ కారణాలతో ఎన్నో రకాల ఉన్నటువంటి ఇబ్బందులతో ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ బ్రిడ్జి మీదకి వచ్చి మరి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బ్రిడ్జిలతో పాటు ఇప్పుడు ఈ ధర్మపూర్ బ్రిడ్జి, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోదావరికని, సుందిళ్ళ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, అర్జున్గుట్ట, ఇదంతా కూడా దాదాపు కాళేశ్వరం, ఈ బ్రిడ్జిలన్నిటిపై నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులతో దూకి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మానవత్వంతో ఆలోచించుదాం. కొందరి ప్రాణాలైనా కాపాడుదాం, 100లో 1-2 ప్రాణాలైనా కాపాడుదాం. ఏంటి విషయం అంటే, ఈ బ్రిడ్జిలు ఉండు చేయబట్టి మరి అక్కడికి వెళ్ళి కొంతమంది కార్లలో, కొంతమంది బైకులలో, కొంతమంది అవతల దిగొచ్చి మరి అక్కడికి వెళ్ళి వచ్చి మధ్యలో చూసుకొని మరి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఆ కడుపు కోత గురైనటువంటి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ కుటుంబం ఫేన్ ఎట్లుంటుంది అనేది చనిపోయినటువంటి ఫ్యామిలీకి తెలుస్తుంది. దయచేసి ప్రభుత్వ అధికారులు, నాయకులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, అటు కొంత మహారాష్ట్ర, ఇటు జగిత్యాల జిల్లా, మరి దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మరి ఇక్కడ ఈ బ్రిడ్జిల పైనుంచి దూకి మరి ఎంతోమంది సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిల పైన ఇరువైపులా 6 ఫీట్ల ఎత్తు జాలి పింఛనేసి, ఆ జాలి పైన పింఛనేయాలని చెప్పి, ముండ్ల పింఛనేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఆ పింఛనేసుడు వల్ల ఈ సైడ్ల పొంటి హోల్స్ కొట్టి ఇటు సైడు అటు సైడు ఎన్ని బ్రిడ్జిలు అయితే ఉన్నాయో ఆ అన్ని బ్రిడ్జిలు ఇంత పెద్ద ఖర్చు పెట్టి మరి బ్రిడ్జిలు కట్టినప్పుడు కనీసం అక్కడికి ఈ హోల్స్ కొట్టి మరి మనము ఏదైతే మరి పింఛన్ వేసినట్టయితే, జాలి పింఛన్ వేసి, జాలి పింఛన్ పైన మరి ముండ్ల పింఛన్ కనుక పెట్టినట్టయితే లేడీస్కి అయితే ఎక్కరాదు. మరి మగవాళ్ళు అయితే ఎవడన్నా ఎక్కడానికి ఉంటే అబ్బాయిలు మరి ఎవరో ఒకరు వచ్చి అక్కడ కాపాడుతారు. ఆ రకంగా వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి క్షణాల్లో ఎవరో వచ్చి కాపాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది మా సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం కాదు, ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ బాధలు వచ్చినా మనస్తాపానికి గురై ఇక్కడికి చనిపోవడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని 100% ఏదైతే ఈరోజు ఈ బ్రిడ్జిల పైన పింఛన్లు కనుక వేయకపోయినట్టయితే చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి విపరీతమైనటువంటి నీళ్లు ఉన్నాయి. మరి ఇక్కడ మన లోకల్లో మరి చనిపోయిన వాళ్ళకైతే మరి మా అబ్బాయి లేరు, గల్లంతా అయినరు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి అదే వేరే జిల్లాల నుంచి వచ్చి, మరి కొంత పట్టణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చనిపోయినట్టయితే మరి ఆ గంగల్లో ఉన్నటువంటి నీళ్ళలో మరి ఆ శవం కూడా దొరకది. దాని చేపలు, కప్పలు, పాములు తినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొందరి ప్రాణాలైనా కాపాడాలంటే మరి అలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దీనిపైన తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అలాగే చెప్తున్నాం, సూసైడ్ చేసుకున్నటువంటి యువతకు మేము ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఏదేమైనా కూడా మరి చనిపోవడం అనేది మాత్రం వాస్తవం, అది మంచిది కాదు.
చాలా ఇబ్బందులు ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు బతకాలని నానా తిప్పలు పడ్డాడు. మనకి వీళ్ళకే లేదా బతుకు? అప్పులు ఉన్నోళ్ళు ఉన్నారు, చాలామంది గొడవలు పడి ఉన్నారు, ఎంతోమంది నానా రకాల ఇబ్బందులు ఉన్నారు. చనిపోవడం అది ప్రధానం కాదు. కాబట్టి దయచేసి యువత కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది తప్పు. ప్రతి ఒక్కదానికి ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప సూసైడ్ చేసుకోవడానికి అది ఆస్కారం ఇప్పటి నుండి ఉండొద్దు. తర్వాత మీ కుటుంబ సమస్యలు ఉంటే ఆ కుటుంబంలో కూర్చోండి, మీ చుట్టాలను పిలుచుకొని మాట్లాడండి. వాళ్ళని పిలుచుకొని ఎంతో కొంత మీరు దానిపైన అవగాహన తీసుకొని వాళ్ళ పెద్దల కోరిక మేరకు మీరు పనిచేయండి తప్ప ఈ సూసైడ్ చేసుకోవడం అనేది బ్రిడ్జిల పైన కరెక్ట్ కాదు. మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఇరువైపులా జాలి పింఛన్లు వేసి అటు ఇటు జాలి పింఛన్లు వేసి జాలి పింఛన్ల పైన మేము ముండ్ల పింఛన్ వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మేము త్వరలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఇటు మంచిర్యాల కలెక్టర్ గారికి, ఇటు జగిత్యాల కలెక్టర్ గారికి, పెద్దపల్లి కలెక్టర్ గారికి, అటు మహారాష్ట్ర సిరివంచ